ఎలా ఉంది నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. అబ్బా నాకు డబ్బు పోయినా పర్లే, ఈ రోజు ఒక 300 పోతే పోయింది, బొక్కైనా పర్లే. సినిమా చూసా ఆనందపడ్డా. నేను పెట్టాను, నాకు ఏ ఆంటీ పెడతారు, నాకు ఎవరు, నాకు ఏ అమ్మాయి లేదు, ఏ ఆంటీ లేదు, నాకు ఏందన్నా ప్రతి వీడియోలో అమ్మాయిలు కన్నా ఆంటీలు బెస్ట్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంది ఇష్టం అనుకున్నా, ఎవరు పడలేదని అమ్మాయిలు. సినిమా రివ్యూ చెప్పు. సినిమా అయితే ఉందా ఈ రోజుకి తగ్గట్టు కరెక్ట్గా అనమాట. అంటే కాలేజీకి పోయి పిల్లకాయలు అమ్మాయిలు మూజుల్లో పడి తన వచ్చినట్టుని ఎలా కోల్పోతారనేది ఈ సినిమా. వాళ్ళని ఎవరు ఏమి పీకలేరు. అప్పుడు ఆ సినిమా నిండా లిప్ కిస్సులు, రొమాన్సులు, ముద్దులు ఉన్నాయి. ఎవడైనా బయట పడిపోయి దమ్ము ఉంటే వాళ్ళని అడగమా చూద్దాం. ఎవడు భయానికి ఎవడు అక్కడ కూడా మాట్లాడడం. ఆ సినిమాలో చిన్న బిట్టు ఉంటే చెప్పది. ఏం బిట్టు? చిన్నది ఉంటే చెప్పది. నా సినిమా మొత్తం చెప్పేస్తా బిట్టు పల్లె. సినిమా ఏంటంటే ఒరిజినట్టు కోల్పోతారు వాళ్ళు. అది కాదన్నా, ఇప్పుడు అబ్బాయిలు ఎట్లా ఉంటారంటే లవ్ చేయకుండా కేవలం దాని గురించే లవ్ మ్యారేజ్ చేసి లవ్ చేస్తారు కదా. ఆ హీరోయిన్ ఒక డైలాగ్ అంటది లాస్ట్ లో, అంటే లైఫ్ పెట్టు, అందరూ లైఫ్ లో మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ చేసి, అది కామన్ కదా. కానీ అదొక ఇల్లీగల్ గా కాకుండా మ్యారేజ్ అనేది ఒక ప్రేమ ఉంటే ఆల్ ఈక్వల్స్ అన్ని ఉంటాయి అని సినిమా మెయిన్ కాన్సెప్ట్ అది చెప్పట్లేదు అన్న. నిజమే కదా, అదే చెప్తున్నా. అంటే నీకు రివ్యూ రాదంట, ఇవేదో డకాముకి అంట, నువ్వు ఇంకోటి యాది రాని మాట్లాడా. సినిమా అంతా కరెక్ట్ చెప్పాలి, అది ఎట్టుందో అట్టే చెప్పాలంటే నా వల్ల అయితే కాదు. నా మైండ్లో ఉండేది నేను అయితే చెప్పిన కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెక్ట్ చేయాలంటే ఆగో, నేను సినిమా గురించి లేనిది ఏమన్నా చెప్తే నువ్వు అడగాలి. ఇది అందా నువ్వు లేనిది మాట్లాడుతున్నావు. ఏముంటది ఇప్పుడు ఒక సినిమా చేస్తే నాకు అంత లేదు కదా మైండ్. ఇదే కదా వచ్చిన బాధ, నాకు నీళ్ళకి లేదు నాకు మైండ్. మరి ఏం చూసాను సినిమాలో, ఏం చూసా చెప్తా. అంటే ఈ అమ్మాయి ఏమో రొమాన్స్ గురించి చెప్పమంటుంది, ఇవేమో ఆంటీల గురించి చెప్తా అంటున్నావు. ఏం చేయాలి అన్న? సినిమా గురించి మనం చెప్తాం, ఉన్నత వరకు చెప్తా. లేదు ఆ మూవీలా ఏదో అమ్మాయి రొమాన్స్ చేసిందని ఈ అమ్మాయి అడుగుతుందా? అందరూ చేశారు. మిత్ర శర్మ అంటే అందులో ఆంటీలే చేసారని నువ్వు అంటున్నావు. అతను ఎవరు, అతను బిగ్ బాస్ అతని పేరు ఏం పేరు, అతని పేరు సిరీషల్ ఎవరు, సిరీల్ ఎవరు, సిరీల్ ఎవరు పేరు ఏం పేరా? శ్రీహాన్ శ్రీహాన్ ఉన్నాడు. అతను మొత్తం సినిమా వాళ్ళు ఎవరైనా పర్లే, సినిమా బాగుంటే ఆటోమేటిక్ ఆడేస్తుంది. అదే అందరూ బాగుంది, అదే నేను చెప్పి సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, పాటలు బాగున్నాయి, డాన్సులు బాగున్నాయి, రొమాన్సులు బాగున్నాయి. అన్న మ్యాడ్ లాగా ఉందంట సినిమా. మ్యాడ్